అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ కొన్ని విషయాలు హ్మ్. చర్చించాలన్నా, మాట్లాడాలన్నా ఒకంత ఇబ్బందిగా అనిపిస్తది. అవునమ్మా. కానీ తప్పదు. ఇప్పుడు మీలాంటి వారు హ్మ్. ద్వారా తెలుసుకొని నలుగురికి తెలియచేయాలనే ఒక ప్రయత్నమేనమ్మా ఇదంతా కూడాను. అవునమ్మా. దేవుడి ఫోటోను క్యాలెండర్ రూపంలో చిన్న చిన్న కార్డ్స్ లాగా హ్మ్. ఇప్పుడు ఆలయాలకు వెళ్ళొస్తుంటారు, దర్శనాలు చేసుకుంటారు. వచ్చేటప్పుడు ప్రసాదంతో పాటు ఈ కార్డులు తీసుకొస్తారు. హ్మ్. ఇవి అందరికీ పంచుతారు. హ్మ్. వాటిల్ని మనం ఎక్కడ పెట్టాలి? చాలా పవిత్రంగా చూసుకోవాలి. పర్సుల్లో పెట్టుకుంటాము. ఇప్పుడు మగవాళ్ళైతే ఎక్కడ పెట్టుకుంటారు? పర్సు బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, ప్యాంట్లో. అదొక ఇబ్బంది అనిపిస్తుంది. ఇవి పంచటం, తర్వాత చిన్న చిన్న ప్రతిమలను పంచటం, తర్వాత శుభలేఖల మీద కూడా దేవుని ప్రతిమలు ఫొటోస్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళయి వరకు, ముహూర్తం వచ్చే వరకు, లేకపోతే మనం వెళ్ళాలని తను చూసుకుంటాము. వన్స్ పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆ కార్డుని భద్రపరిచే స్థితిలో మనం ఉన్నామా అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి దేవుడి ఫోటోలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వేసేయటం, బుక్స్ మీద, స్కూల్కి వెళ్ళే పిల్లలు బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ ఫ్రంట్ పేపర్ మీద కూడా ఇవి వేసేస్తారమ్మా దేవుని ప్రతిమలు. అట్లా కదమ్మా, చాలా వస్తువుల కవర్ల మీద కూడా కవర్, ఇది మరీ ఘోరం. ప్లాస్టిక్ కవర్స్ మీద కూడా దేవుని ప్రతిమ. ప్లాస్టిక్ కవర్ మీద ఉంటుంది, కార్టన్స్ మీద ఉంటుంది. వాటిని ఇప్పుడు దాన్ని మనం వాడేస్తాము. ఆ కవర్ని ఏం చేయాలి? డస్ట్బిన్లో వెయ్యలేము కదమ్మా, అందుకని దాచుకోలేము. కొంచెం మారాలి, మనం మారాలి, చుట్టూ సమాజం మారాలి. ఆ ప్రోడక్ట్స్ని ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళలో కూడా మార్పు రావాలనిపిస్తుంది నాకైతే. నిజమేనమ్మా. ఇప్పుడు ఎవరన్నా మేము తీర్థయాత్రలకు వెడుతున్నాము అని చెప్తే వాళ్ళకి కొంత మనం సొమ్మిస్తాం, దానికి వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తారు. ముందరే చెప్తాను నేను, మీరా నాకు విగ్రహాలు ఫోటోలు ఏమి ఇవ్వకండి, ప్రసాదం మాత్రం ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయి. ఎన్నని పెడతామమ్మా? ఇల్లేమి ఎగ్జిబిషన్ కాదు. విగ్రహాలు పెడితే, విగ్రహాలు పెట్టుకుంటే దానికేమో పెద్ద విగ్రహాలు అయితే వాటికి అంతంత నివేదన చేయలేము. చిన్న విగ్రహాలైనా ఎన్ని పెడతాము? రోజు వాటిని దులపడానికే మన జీవితం చాలు. పైగా ఇది సరే, విగ్రహాల మాట అట్లా చెప్పాం, బాగానే ఉంది. మీరన్నట్టు ఇంతంత ఫోటోలు ఇస్తారు, ఏం చెయ్యాలి? వెనకాల క్యాలెండర్ ఉంటుంది, అవి క్యాలెండర్తో పాటు ఇస్తారు. ఏం చెయ్యాలి? ఏదో పర్సులో పెట్టుకుంటారు మగవాళ్ళు, మీరు అన్నట్టు వెనకాల పెట్టుకుంటారు. ఏమంత పైగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? దాని మీద కూర్చోవాలి, అంతే అవుతుంది. ఆడవాళ్ళు అయితే బ్యాగుల్లో పెడతారు. బ్యాగుల్లో పెడితే మరి ఆ బ్యాగులో పర్సులో పెట్టుకున్నప్పుడు అన్ని రోజులు ముట్టుకుని తీయగలరా వాళ్ళు? మధ్యలో ఇబ్బంది కలుగుతుంది కదా. అంచేత దాన్ని అవమానం చేసినట్టు అవుతుంది. అయితే తప్పని పరిస్థితుల్లో 1-2 ఉంటే వాటిని బుక్ మార్క్స్గా పెట్టుకోవచ్చు. కానీ ఎన్నెన్ని బుక్ మార్క్స్ పెడతాం? 1-2 అయితే తప్ప. అవును, ఇది ఒకటి. అలాగే శుభలేఖలు. శుభలేఖలు దేనికి వాడుతున్నారు చాలామంది? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాటిని తీసి చెత్త ఎత్తడానికి అట్ట బాగుంటుంది కదా అని వాడడం. ఇది ఒక అనుభవంలో ఒకళ్ళు చెప్పిన మాట. తన స్నేహితురాలి ఇంటికి వెడితే పెళ్ళి అయిన తర్వాత వెళ్ళేటప్పటికి ఆ స్నేహితురాలు చెత్త ఎత్తుతోంది ఈ అమ్మాయి శుభలేఖలు. అంటే గట్టిగా కార్డు బాగుంటుంది కదా, మెత్తానికి కాకుండా ఈజీగా ఉంటుంది. మరి ఇట్లాంటిది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వీలైనంత వరకు అలా చేయకూడదు. అలాగే ఈ ప్రోడక్ట్స్, మనకి దీపావళికి వచ్చేటటువంటి మొత్తం క్రాకర్స్ అన్నింటి మీద అమ్మవారి ఫోటోలు ఉంటుంది. అవును, వాటిని ఏం చేస్తాం మనం? తగలబెట్టలేము, చూస్తూ చెత్తబుట్టలో వెయ్యలేము. అందువల్ల ఆ రకంగా వెయ్యకుండా ఉండడం సరైన పద్ధతి అనిపిస్తుంది. పేర్లు కూడా ఎంత భయంకరంగా ఉంటాయమ్మా. సాయిబాబా వైన్సా పేరు? అవునమ్మా. ఏదో నెహ్రూ హెయిర్ కటింగ్ షాప్, గాంధీ బ్రాందీ షాప్, గాంధీ పైగా ఎంత భయంకరంగా ఉంటున్నాయి. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మనం దీన్ని బ్లాస్ఫెమీనో ఏదో అంటారు ఆంగ్లంలో, అంటే దేవుడి పేరుని కూడని చోట వాడుకోవడం. మీరు గమనించండి, ఇంతవరకు మీకు ఏదైనా ఒక్క ప్రోడక్ట్ మీద క్రాస్ కానీ, జీసస్ బొమ్మ కానీ, మేరీ బొమ్మ కానీ, అల్లా పేరు కానీ ఉన్నాయా? లేవు. మనకి ఆధ్యాత్మికతని జీవితంతో పెనవేసుకుని గడపడం అలవాటైపోయి ఆధ్యాత్మికతని బొమ్మలకే పరిమితం చేయడం ఆధునిక కాలంలో వచ్చింది.
ఒకప్పుడు జీవితంలో కలిసి ఉండేది అదంతా అవునవును. ఆధ్యాత్మికత. ఇప్పుడు అది ఎక్కడికి పరిమితం అయిపోయింది? బొమ్మలకు పరిమితం చేశాం. ఈ బొమ్మలకు పరిమితం చేయడంతో ఏమైపోయిందంటే అక్కర్లేనటువంటివన్నీ ఇలా వచ్చాయి. దయచేసి ఎవరూ కూడా శుభలేఖల మీద దేవుడి ఫోటోలు వేయడం, ఖరీదైనటువంటి శుభలేఖలు ఎందుకు వేసుకోవాలమ్మా? దాని బదులు ఇంకేదైనా ఖర్చు పెట్టుకోవచ్చు కదా. శుభలేఖ శుభంగా ఉండాలి. నేను ఎంత ఖర్చు పెట్టి శుభలేఖ ఖరీదుగా కాదంటారు. ఖరీదుగా కాదు, ఖరీదుగా కాదు, విలువలతో ఉండాలి. విలువ వేరు, ఖరీదు వేరు. విలువలు మనకి తెలిసినటువంటి వాళ్ళ శుభాశీస్సులు కోరుకుంటూ సంప్రదాయబద్ధంగా ఉంటే బాగానే ఉంటుంది. లేదా ఇది ఏదైనా కావాలంటే తెల్ల కాగితం మీద చక్కగా రాసి మీరు ఖర్చు పెట్టదలుచుకున్నదంతా ఒక అందమైనటువంటి తంజావూరు చిత్రము దాచిపెట్టుకునేటట్టు, అవును, అట్లాంటి తయారు చేసి దీంతో కలిపివ్వండి. అవును. అంతేగాని ఇలా చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు అని అనిపిస్తుంది. ఎందుకో నిజమే, దేవుడి పేరు పెట్టుకోవడం మంచిదే కాదని అనలేదు. అదేంటి ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ హూమ్ సో ఎవర్ యూ లైక్ వాడుతూ ఉంటాం కదా. ఆన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ అని చెప్పి అట్లా వాడచ్చు. కానీ దానికి ఇంతగా ఏం చేయాలో తెలియని పరిస్థితి మనం తీసుకురాలేం. మీరు అన్నట్టు చూస్తూ చూస్తూ ప్లాస్టిక్ కవర్ మీద ఏదో ఒక దేవుడి ఫోటో ఉంటుంది. ఎంతకాలం వాడతాం ప్లాస్టిక్ కవరు? అవును. దాన్ని తీసుకెళ్లి చెత్తలో వేయడానికి మనసు ఒప్పదు. చూస్తూ ఉంటేనే అనిపిస్తుంది ఇదేమిటి చెత్తలో ఇట్లా వేసామని. అందువల్ల అది వద్దు. అలాగే భక్తి ఉంటే ఎవరికి వాళ్ళ పరిమితం చేసుకోండి. ఇంకోళ్ళకి భక్తిని మనం వాళ్ళల్లో కలిగించడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళకున్న భక్తి వాళ్ళకు ఉంటుంది. ప్రసాదం ఇస్తే తీసుకుంటాం, తిందాం, హాయిగా తిందాం, తప్పే ఉంది. ఎవరైనా మాకు కావాలి, మీరు పెడుతున్నారు కదా, కాశీ పెడుతున్నారు, అన్నపూర్ణాదేవి విగ్రహము విశ్వేశ్వరుడిదో తెచ్చిపెట్టండి అంటే తెచ్చిపెట్టండి. ఫలానా చోటుకి పెడుతున్నారు, మాకు అది కావాలి అంటే తెచ్చిపెట్టండి. అంతేగాని విచ్చలవిడిగా ఇవ్వద్దు. కావాలంటే తెండి, ఇంట్లో పెట్టండి, వాటిని ఎవరన్నా అడిగితే ఇవ్వండి. పోనీ పోనీ ఇప్పుడు ఇలాంటి విగ్రహాలు అనుకోకుండా మనం ఎంతమందిని ఎడ్యుకేట్ చేయగలం? చేయలేం కదా. మనకి తెలిసిన వాళ్ళకి చెప్తాం, తెచ్చిస్తారు. తెచ్చిస్తే వాటిని దేవుడి దగ్గర పెట్టకండి. ఒకసారి దేవుడి దగ్గర పెట్టి ఆ విగ్రహం మొహాన బొట్టు పెట్టి ఒకరోజు పూజ చేసామంటే ఇంకా దాన్ని అక్కడ మనం పూజలో ఉంచేయాల్సిందే. అందుకని అట్లా పెట్టకుండా ఉంచండి. ఎవరైనా వివాహమై కొత్తగా కాపురం పెట్టుకుంటుంటే వాళ్ళకి మీకు దేవుడు పూజ చేసుకునే ఉద్దేశం ఉందా? అడిగి ఉందంటే ఈ విగ్రహం ఏంటి వాళ్ళు కొనుక్కోకుండా అంతే, అది ఇవ్వచ్చు కదా. అవును. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, దేవతా మందిరం పెట్టుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళకి కనుక్కుని ఇవ్వండి. అంతేగాని ఊరికే బలవంతం చేసి విగ్రహాలు ఫోటోలు ఇచ్చి మనం సదుద్దేశంతోనే ఇచ్చినా తీసుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ ఆ విగ్రహాన్ని పడేయలేరు. అవును. విగ్రహం అయితే కనీసం వాడకుండా పెడతారు. ఫోటోలు ఉన్నాయి, ఏం చేస్తారమ్మా? ఎన్ని ఫోటోల్లో కట్టలు 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 పేరుకుపోతూ ఉంటాయి. వెళ్ళిన వాళ్ళందరూ షిరిడీ నుంచి వస్తూ 2 పాలకోవా బిళ్ళలు ఇంతవేవో ఉంటాయి కదా, తెల్లగా తీయగా ఉండేవి, అత్తిల్లో ఏదో అంటారు, అవి ఆ తర్వాత ఓ ఫోటో తెచ్చిస్తారు. ఎంతమంది వెళ్ళని తెచ్చిస్తే ఇవన్నీ ఏం చేస్తాం? లడ్డు ఇచ్చారనుకో, తిరుపతి నుంచి వచ్చి హాయిగా తింటాం. బొమ్మలు ఇస్తే ఇల్లంతా పెట్టుకుంటాం. అలాగే క్యాలెండర్లు ఒకటి చాలా భయంకరం. దేవుడి ఫోటోలు ఉన్న క్యాలెండర్లు సంవత్సరం అయ్యాక ఏం చేయాలి? అవును, ఏం చేస్తాం? ఏం చేయగలుగుతామమ్మా? సంవత్సరం అయిపోతుంది, ఆ క్యాలెండర్ వల్ల ఉపయోగం ఉండదు, పడేయలేము. ఏం చేయాలి? ఇవన్నీ కూడా సమస్యలు. ఆలోచించి దీనికి పరిష్కారం అంటే నేను చెప్పిన వాటిల్లో మీకు పరిష్కారాలు కనపడే ఉండాలి. కానీ ఎవరికి తోచిన పరిష్కారం, ఇంతకన్నా గొప్ప పరిష్కారాలు కూడా ఉంటాయి, కాదనడానికి వీల్లేదు కదా. అట్లాంటి ఇప్పుడు ఉదాహరణకి ఫోటోలు ఇస్తే చిన్నవి వస్తే బుక్ మార్క్స్ పెడతాం. ఎంతమంది పుస్తకాలు చదువుతారు, ఎన్ని పుస్తకాల్లో అని పెడతాం, అంతే కదా. అది కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు చదివే పుస్తకంలో పెట్టలేం. బస్సుల్లో కూర్చుని చదివి, ఆఫీసుల్లో చదివి, ఇంకెక్కడో చదివే వాటిల్లో పెట్టలేం. ఇంట్లో కూర్చుని సవ్యంగా శాస్త్రోక్తంగా చదివే సందర్భంలోనే వాడతాం. అలాంటివి మరి ఎన్నెన్ని ఉంటాయి. కొంచెం అప్పుడప్పుడు మనకి భక్తి ఉంది, అనుమానం ఏం లేదు.
ఎదుటి వాళ్ళు కూడా నా ఇష్టదైవాన్నే వాళ్ళు పూజిస్తే బాగుండు అనే సదుద్దేశం కూడా ఉంది, అందులోనూ సందేహం లేదు. కానీ ఇలా బలవంతంగా రుద్దడం అన్నది సరైన పద్ధతి కాదేమో ఆలోచించాలి. కాదేమో ఏమిటి, కాదు, అంతేనమ్మా, అందులో కాదు డౌటే లేదు. అని అనుమానమే లేదు. మనం ఇలా చేయడం అన్నది విరక్తి కలుగుతుంది. అందులో యువతరానికి ఏమనిపిస్తోంది, భక్తి అంటే చికాకు వచ్చేస్తుంది ఇవన్నీ చూశాక. వాళ్ళు చికాకు పడేటట్టుగా మనం చేయడం అన్నది సరైన పద్ధతి కాదు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.